గారు పాదయాత్ర అంటున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది ఏపీలో. సో ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు దీని గురించి? చెప్పాలండి, ఆయన చెప్పి పని లేదండి. పవన్ కళ్యాణ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మంచి మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి, ఎంతో గొప్పడు కాబట్టి. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఆయన రాజ్యం రావాల్సిన పని లేదు. ఏంటంటే సినిమా ఇండస్ట్రీ చేసుకుంటే చాలు 10 కోట్లు లేదా 100 కోట్లు ఇస్తారు ప్రొడ్యూసర్లు. ఇప్పుడు పెట్రోల్తో పట్టుకొని ఉంటున్నారు, డబ్బులు పెట్టుకొని. ఏంటంటే పవన్ కళ్యాణ్ మంచి సేవ చేయాలని కోరుకొని ఇప్పుడు ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆయన చేయాలని అవసరం లేదు. ఏంటంటే ఇంకా చేస్తాడు మంచి పనులు. ఇప్పుడు నెక్స్ట్ కూడా పవన్ కళ్యాణ్ వస్తాడు. ఎంత పాదయాత్ర చేసినా, ఎన్ని రక్తాలు చిందించినా అస్సలు సమస్య లేదు. నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ సీఎం నెక్స్ట్ పవన్ కళ్యాణ్. అంటే 2029లో జగన్ సీఎం అవుతారు అంటున్నారు, మీరేమంటారు? అవుతారండి. కొన్ని నేను అంటున్నాను, నేను 100 కోట్లు కావాలని కోరుకుంటాను. అలాగని అవ్వదు కదా, అక్కడ కష్టం కావాలి, మంచి పనులు కావాలి. అక్కడ చేసి వాళ్ళకి యూత్కి, అక్కడ లేడీస్కి, అక్కడ ముసలి వాళ్ళకి ఎంతో పనులు చేస్తున్నాడు. ఇప్పటికీ తిరుగుతున్నాడు. అలాగంటే ఏసీలో కూర్చొని తిరగచ్చు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నాడు? ఇప్పుడు పార్టీ ఉన్నా ఎందుకు తిరుగుతున్నాడు? మనుషులు ఏంటి మీకు ఏమన్నా కోరిక కావాలా, లేదా ఏమైనా రోడ్లు వేయించాలి, ఇవన్నీ తిరుగుతున్నాడు ప్రతి ఇంటింటికి, ప్రతి ఊరికి. అది పవన్ కళ్యాణ్ కోసం మనం చెప్పే పని లేదు. ఓకేనా? సో ఇంకొక విషయానికి వస్తే అన్న, చెప్పండి, ఏంటి జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్ ఏంటండి చెప్పాల్సిన లేదా, గుర్తుపెట్టుకోండి అండి. పాలకి పెట్రోల్కి ఎంత తేడా ఉందో అలా ఉంటుంది. పాలు ఎప్పుడు తెల్లగా ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా మంచి పని. ఏంటంటే ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు 100 కోట్లు తీసుకున్నా ఎన్నో డబ్బు ఉంది పవన్ కళ్యాణ్. అలాగని ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు కదా పార్టీలోకి. ఎందుకు వస్తున్నాడు? సేవా కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ చేస్తున్నాడు. ఎంతమంది పాలకు వస్తున్నారు. ఇప్పుడు రేపు పుట్టి కూడా చెప్తాడు పవన్ కళ్యాణ్ సీఎం అని. అంటే విజయసాయి రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు వైసీపీలో, ఇంతకు మంచి కీలకమైన నిర్ణయాలు తీసుకునేవాడు. ఆయన బయటకు వచ్చాడు, పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు జగన్ సీఎం కాలేడు అంటున్నారు. కాలేదండి, ఇదేంటండి బాబు ఇప్పుడు చెప్తారా? రేపు ముసలు కూడా చెప్తుంది చచ్చిపోతేప్పుడు పవన్ కళ్యాణ్ ఓటేసి చచ్చిపోతానండి. అది పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తున్నాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు వచ్చాడు. అదే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు గెలుస్తాడా? ఇప్పుడు ఇద్దరు ఇడిపోవాలని చాలా మంది కుట్రలు వేస్తున్నారు. ఇప్పుడు ఇడిపోరాలు కలిసి ఉంటారు. కలిసి ఉంటేనే కొద్దిగా మన ఏంటంటే మన ఏపీ బాగుపడతారు. దోచుకోవడానికి మంచి అది. సో ఏం దోచుకోరాలు పంచి పెడతారు కావాల్సి. సో పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు పెడతాడు. మొన్నే అప్పుడు ఆయన సైట్లు కూడా అమ్మేసాడంట. నాకు తెలియదు, మొన్న తెలిసింది, యూట్యూబ్లో చూశాను కాబట్టి. ఇప్పుడు గుర్తుపెట్టుకు ఆయన మంచి పనులు చేయడానికే కదా ఇంత చేసింది. ఆయన ఇప్పుడు దాచుకోవాలంటే 5 నిమిషాలు పట్టదు. ఇప్పుడు ఇంటి ముందు కొన్ని వేల ప్రొడ్యూసర్లు ఉన్నారు 100 కోట్లు పెట్టుకొని. ఎందుకంటే సినిమాలు చేయమంటే చేయను అంటున్నాడు. నాకు ప్రజలే దేవతలు, నా ప్రజలే దేవుళ్ళు అని తిరుగుతున్నాడు. సినిమాల మీద పెట్టే దృష్టి ప్రజల మీద పెట్టట్లేదు అంటున్నారు. ఎవరన్నారండి? అవన్నీ పుకారు మాటలు. గుర్తుపెట్టి ఎందుకు తిరుగుతాడండి అలాగా? ఎగబడుతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే చాలని, మా ఊరికి వస్తే చాలని ఇంకా ఆశపడుతున్నారు. నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం మేమందరం. అంబాటి రాంబాబు గారు ఇంత ముందుకు పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తారు, అలాంటి వ్యక్తి ఇప్పుడు పొగుడుతున్నారు. చూసావా? అది శత్రువు అన్న మిత్రువు అయిపోయాడు. అది పవన్ కళ్యాణ్ దెబ్బ అంటే. గుర్తుపెట్టుగా మంచి పని ఏదైనా. ఇప్పుడు ఆ ఇంట్లో మంచి పని చేశాడు కాబట్టి శత్రువు మిత్రువు అయిపోయాడు. ఇంకా చాలా మంది వస్తారు రేపొద్దున ఎలక్షన్లోని. అందరూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తారు చూడండి. అది ఇప్పుడు చూసుకున్నట్టయితే యాంకర్ శ్యామల కూడా కళ్యాణ్ గారిని, పొద్దున జగన్ కూడా ఓటేస్తాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే అంతే మరి, పవన్ కళ్యాణ్ ఓటేస్తాడు. దొంగడు మంచిగా అవడా అవుతాడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ మంచి పనులకి. ఆయన ఓటు ఆయన వేసుకోడు, పవన్ కళ్యాణ్ వేసేస్తాడు. ఎందుకు అంత ప్రేమ ఎందుకు పవన్ కళ్యాణ్ మీద? ప్రేమ కదండి, మంచి పనులు చేస్తున్నాడు అండి. మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ నాకు ఏమైనా లెక్కెట్టి ఇవ్వడు కదా డబ్బులు. మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకో.